ప్రీతి పూజలో ఉండకూడదని స్పృహ తప్పి పడిపోయిన ప్రీతిని అనన్య, కాంచన కలిసి ఒక గోతిలో విసిరేసి ప్రీతి ఎవరికీ కనబడకుండా ఒక 2 కర్రలని అడ్డం పెట్టి వాటిపైన పెద్ద పెద్ద తాటి మట్టలని పెడతాడు. ఆ ఆకులతో ప్రీతి ఆ గోతిలో ఉన్నట్టు ఎవరికీ కనబడదు. ఇక్కడ పూజ దగ్గర ప్రీతి కనిపించకపోవడంతో శరణ్య, అత్తయ్యగారు, ప్రీతి అక్క ఎక్కడా కనిపించట్లేదు అని అంటూ ఉండగా అందరూ కంగారుగా చుట్టూ చూస్తారు. అక్కడెక్కడా ప్రీతి కనబడకపోయేసరికి ఆనంద వాళ్ళ మామయ్య గారు ఇలా అంటుంటారు, తలొక వైపు వెళ్ళి ప్రీతిని వెతకండి అనడంతో అందరూ ఆనంద భైరవి, శరణ్య, దర్శన్, రోహిత్, మామగారు అందరూ కలిసి తలొక వైపున ప్రీతిని వెతుకుతూ ఉండగా అనన్య, కాంచన మాత్రం నవ్వుకుంటూ ఉంటారు. గుడి వెనక్కి వెళ్ళిన శరణ్య ప్రీతి ఎక్కడా కనబడకపోవడంతో దేవునికి దండం పెడుతూ, స్వామి, మా ప్రీతి అక్క ఎక్కడా కనబడట్లేదు, తనకేమైందో అని భయంగా ఉంది, ప్లీజ్ స్వామి, మా ప్రీతి అక్కని కాపాడు, తనెక్కడుందో నాకు చూపించు అని శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటుంది శరణ్య. ఆ మహాశివుడు శరణ్య మొర విన్నట్టు, శరణ్య ప్రార్థించిన ప్రార్థనని విన్నట్టు అప్పుడే మంచినీళ్లు తాగుతున్న నందీశ్వరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రీతి పడిన గోతి దగ్గరున్న తాటి మట్టలని, ఆకులని పక్కకి లాగేస్తూ ఆ గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా చూసిన శరణ్య, ఈ ఎద్దేంటి అక్కడ చుట్టూ తిరుగుతుంది అని అనుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడున్న ఆకులని పక్కకి జరిపి ఆ గోతిలో పడిపోయిన ప్రీతిని చూసేస్తుంది శరణ్య. ప్రీతి అక్క అని గట్టిగా అరుస్తుంది శరణ్య. దాంతో అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. శరణ్య ప్రీతిని చూడడంతో అనన్య షాక్ అవుతుంది. అనన్యని ఆనంద ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.